లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. గత 30-40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతులు కాటన్ సాగు చేస్తారు. ఈ ప్రాంతం కాటన్ దిగుబడికి పెట్టింది పేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూరియా కోసం రైతులు రోడ్ల మీద నిలబడి ధర్నాలు చేసి చాలా నానా అవస్థలు పడి యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల బాగా ఈల్డింగ్ తగ్గిపోయింది. ఎకరానికి 17 నుంచి 20 క్వింటాళ్ళు పత్తి దిగుబడి ఈ ప్రాంతంలో వస్తుంది. కానీ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ఈల్డింగ్ తగ్గిపోయింది. వచ్చిన పత్తిని మార్కెట్లోకి తీసుకొద్దామంటే గజ్వేల్ మార్కెట్ యార్డ్ మూసివేయడం జరిగింది. మరి కాటన్ మిల్లులలో CCI కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పర్చేస్ చేస్తూ ఉన్నారు. అది కూడా రైతు ఒక రోజు ముందొచ్చి స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు కాటన్ తీసుకొని వచ్చి అది ఎకరానికి 7 క్వింటాల్లే కొంటామని చెప్పి 7 క్వింటాలు కాక 9 క్వింటాలు వచ్చిందనుకోండి, 7 క్వింటాలకి CCI రేట్ ఇస్తుంది. ఇంకా మిగతా 2 క్వింటాలకి మార్కెట్లో 6,000 రూపాయలకి అడ్డీకి పాల్చారు, అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రైతులందరికీ కూడా న్యాయం జరగాలనుకుంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ స్లాట్ సిస్టమ్ను బంద్ చేయాలి. స్లాట్ ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉండదు. కాబట్టి స్లాట్ సిస్టమ్ని ఎత్తివేయాలి. 7 క్వింటాలే అనే నిబంధనలు కూడా ఎత్తేసి వచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. దానికి తోడు మ్యాచర్ కింద ఒక మ్యాచ్ 1 పాయింట్ తక్కువ వస్తే కూడా 500 రూపాయలు కట్ చేస్తున్నారు. రేటు తక్కువ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి అందరితోని కుమ్మక్కైపై CCI కొనుగోలు కేంద్రం పెద్ద ఎత్తున మరి నష్టం చేసే పరిస్థితి, ఇక్కడ రైతులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మార్కెట్ యార్డ్ కూడా వెంటనే ఓపెన్ చేయాలి. మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయకుంటే వారం 10 రోజులు చూసి మార్కెట్ యార్డ్ కూడా పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాము. పార్టీ సూచన మేరకు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుపల్లి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన గజ్వేల్ మండలంలోని బాలాజీ కాటన్ మిల్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతుకు వెన్నుదన్నుగా నిలిచి అన్ని రకాల రైతులను ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం CCI మార్కెట్ను బంద్ పెట్టి ఈరోజు పత్తి మిల్లులలో ఒక ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే ఒక పరిమితి పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. దానివల్ల రైతులకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర మేలుకొని రైతులకు ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా ఇలాగే రైతులను ఇబ్బంది పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో BRS పార్టీ పక్షాన మేము పెద్ద ఆందోళనలకు రైతుల సమక్షంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకుండా BJP కూడా 8 ఎంపీలు గెలిచి వాళ్ళు CCI పత్తి కొనుగోలులో కూడా వాళ్ళు కేంద్రం నుంచి ఒత్తిడి తేకుండా వాళ్ళు నివ్వకు నేరెత్తినట్లు ఉంటున్నారు. BJP కాంగ్రెస్ ఈ 2 పార్టీలు కూడా ప్రజలు రైతులు బాగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రైతులకు ఒడ్లు కొనుగోలు కేంద్రాలే కానీ అదేవిధంగా బోనస్ ఇస్తామన్నారు, బోనసే కానీ ఎలాంటి ఏవైతే కార్యక్రమాలు పెట్టినా BRS పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళనలు చేపడతామని మేము ఈ ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.